కేరళలోని కోళికోడ్ అనే ప్రాంతంలో ఒక చెప్పుల షాపు యజమాని ఏం చేశాడంటే, ఎవరైతే ఒక్క రూపాయి నోటు పట్టుకొని వస్తారో అలా వచ్చినటువంటి మొట్టమొదటి 100 మందికి ప్రీమియం షూలు ఇస్తానని ఒక ప్రకటన చేశాడు. బహుశా ఆ ప్రకటనకి ఎవరు స్పందిస్తారో స్పందించరు అనుకున్నాడో, లేకపోతే వచ్చినా పెద్దగా రారు అనుకున్నాడో, లేకపోతే రూపాయి నోట్లు పెద్దగా ఎవరి దగ్గర లేవనుకున్నాడో తెలియదు. కానీ జనాలు రాత్రి 2 నుంచే ఒక జాతరలాగా వచ్చేసారు. తెల్లారి చూసేసరికి మొత్తం ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు. అదనంగా బలగాలు తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేసి మరీ వాళ్ళని బయటికి పంపించాల్సి వచ్చింది. ఈ యజమానిని పట్టుకొని మళ్ళీ యజమానికి కూడా 2 రౌండ్లు వేశారంట. అంటే పరిస్థితి అంత దారుణమైంది అక్కడ. అంత కోపం వచ్చింది పోలీసులకి. అంటే పోలీసులు అనుమతి తీసుకోలేదు, పైగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు. జనాలు రారనుకున్నాడంట అతను. సో ఇలాంటి పరిస్థితి వచ్చింది అక్కడ. దాంతో పోలీసులు ఏమొచ్చేసి మనోడిని అయితే తీసుకెళ్లి ప్రస్తుతానికైతే అదుపులో ఉంచుకున్నారు. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. అతను చెప్పిన సమాధానం ఏంటంటే, జనాలు ఇంతకు రారు, పైగా ఒక్క రూపాయి నోటు ఎవరి దగ్గర ఉండదేమో అనుకున్నాను నేను అన్న విధంగా చెప్తున్నాడు. అదే ఎవరైనా అదే అనుకుంటారు. లేదనుకుంటే కారణాలు ఏమైనా కావచ్చు. అతనికి మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది. మరి ఆ షాపు పరిస్థితి రేపు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది.